ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే 50 లక్షలు పోయాయా? నీకేం కాలేదు కదా బుచ్చి? నువ్వు బానే ఉన్నావు కదా? దిమ్మ చెక్క మాదిరి బాగానే ఉంటాడు కదా. అసలు డబ్బులు ఎట్లా పోగొట్టుండావు? అసలు ఏం జరిగిందన్నయ్య? నేను బ్యాంకుకు వెళ్తూ ఉంటే దారిలో ఒక లేడీ రోడ్డు మీద పడిపోయింది. ఏమైందో అని నేను కారు ఆపి ఆమె దగ్గరికి వెళ్ళి చూస్తే చుట్టూ రౌడీలు వచ్చి నన్ను కొట్టి కారులో ఉన్న డబ్బుల బ్యాగు, నా బంగారం తీసుకుని వెళ్ళిపోయారు. ఇలాంటి అటాక్లు పక్కాగా ప్లాన్ చేసి వాళ్ళ టార్గెట్ ఏ రూట్ లో ఎంత డబ్బు తీసుకెళ్తున్నారో తెలుసుకొని అప్పుడు దొంగతనం చేస్తారు. మరి మీరు బ్యాంక్ కి డబ్బులతో వెళ్తున్నారని వాళ్ళకెలా తెలిసింది? అమ్మో, ఎలా తెలుసు అంటే నాకెలా తెలుసు సిస్టర్? పోలీసులకి ఫోన్ చేసావా బావా? లేదు, పోలీసులకి ఫోన్ చేస్తే చంపేస్తారని చెప్పారు. భయంతో నేను చేయకుండా వచ్చేసాను. వెళ్ళేటప్పుడు మీ మీద అటాక్ జరుగుంటే మరి మీరు ఇంతవరకు రాకుండా ఎక్కడున్నారు? అటాక్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ జరిగింది బావా? వాళ్ళని చూస్తే మీరు గుర్తుపట్టగలరా? చెప్పండి అన్నయ్య. ఏంటి చెప్పేది? మీరేదో పెద్ద పోలీస్ ఆఫీసర్లు అయినట్టు ఇలాంటి కేసుల గురించి మీకు బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నారు. అయినా వాళ్ళు ఎందుకు వచ్చారో, ఎలా వచ్చారో నాకెలా తెలుసు సిస్టర్? ఇంత తెలిసిన వీళ్ళే వాళ్ళని పంపించి మిమ్మల్ని కొట్టించి డబ్బులు నొక్కేసినట్టున్నారన్నయ్య. జీవితంలో అంత దుడ్డు ఒకటేసారి ఎప్పుడు చూసి కూడా ఉండరు కదా. అందుకే అవకాశం రాగానే ఎవరికి అనుమానం రాకుండా డబ్బును దొంగతనం చేసి మన ముందు ఇట్టా నాటకాలు ఆడుతూ ఉండారు. వైజయంతి, ఒకరి గుణగణాల గురించి మాట్లాడే ముందు ఆ అర్హత మనకుందో లేదో తెలుసుకొని అప్పుడు మాట్లాడాలి. అంటే ఏంటి మావయ్య? ఆ అర్హత మాకు లేదు అంటున్నారా? నీకే కాదు, స్వార్థంలో నిర్ణయాలు తీసుకునే నాకు కూడా లేదు. వాళ్ళ సంస్కారాన్ని ప్రశ్నించేంత మంచితనం మనలో ఎవరికి లేదమ్మా. బాగుంది బా. వాళ్ళేమో అమాయకులు, ఆయన వాళ్ళేమో అపరాధులు, అంతే కదా? మీరిద్దరూ వాళ్ళని ఇలా నెత్తిన పెట్టుకున్నారు కాబట్టే వాళ్ళ బూచి అన్నయ్యని అనుమానించే స్థాయికొచ్చారు. నిషి, నేనింతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మేం అనుమానించట్లేదు. జస్ట్ నిజమేంటో తెలుసుకుందాం అనుకుంటున్నాం, అంతే. జరిగిందంతా చెప్పాక కూడా నిజం తెలుసుకోవాలనుకుంటున్నారంటే ఇప్పటిదాకా నేను చెప్పింది అబద్ధం అంటున్నారా? బూచి, ఇప్పుడు నిన్నెవరూ ఏం అనడం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడతాను. జరిగిందంతా చెప్పు. పోలీస్ కేసు పెడితే చంపేస్తామని చెప్పారు కదా వదినా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.